హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ టిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్యూస్డే ట్రేడ్ చేసుకోవడానికి కొన్ని స్టాక్స్లు అవేంటంటే బంధన్ బ్యాంక్, ఎంజీఎల్, హీరో మోటార్ కార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, బాటా ఇండియా, ఐచర్ మోటార్స్లో మనం రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది తీసుకుందాం. ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి మా ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఈ స్టాక్స్లో మేము లెవెల్స్ అనేది ఇస్తున్నాము. వాటితో పాటు ఏ విధంగా మనం ట్రేడింగ్ చేసుకోవాలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మేము ఇంట్రాడే అంటే ట్రేడింగ్ కోర్స్, ఇంట్రాడే అని కాదు, ట్రేడింగ్లో ఆప్షన్స్ అయి ఉండొచ్చు, మనకి ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అయి ఉండొచ్చు, కొన్ని ప్యాటర్న్స్ అయి ఉండొచ్చు, క్యాండిల్స్ గురించి మనం ట్రేడింగ్ కోర్స్ అనేది స్టార్ట్ చేసాం కదా. మేము సెకండ్ బ్యాచ్కి రిజిస్ట్రేషన్స్ అనేది ఓపెన్ చేసాము, అంటే రిజిస్ట్రేషన్స్ తీసుకుంటున్నాము. ఎవరైనా సరే మా ట్రేడింగ్లో అంటే మేము చెప్పే ట్రేడింగ్లో కోర్సులో జాయిన్ అయ్యి మీరు నేర్చుకొని మనీ ఎర్న్ చేసుకోవాలి, లేకపోతే కొంచెం సబ్జెక్ట్ అనేది నేను తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మా ట్రేడింగ్ కోర్సులో జాయిన్ కాన్ఫరెన్స్. మా ట్రేడింగ్ కోర్సులో జాయిన్ కావాలంటే కింద వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ ఇస్తున్నాము. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ కాన్ఫరెన్స్. లేకపోతే మీరు ఏంటంటే సేమ్ ఇదే యూట్యూబ్లో మీరు కామెంట్ రూపంలో మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పేసి, మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ అని పెట్టండి. మేము మా పర్సనల్ వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఇస్తాము, అవసరమైతే కాల్ చేయండి. లేకపోతే వాట్సాప్ ద్వారా కూడా మీరు ఫీజు వివరాలు ఏం చెప్తారు, ఎలా నేర్పిస్తారని చెప్పేసి మిమ్మల్ని కనుక్కొని కూడా మీరు జాయిన్ కావచ్చు. ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళి లెవెల్స్ అనేది తీసుకుందాం. బంధన్ బ్యాంక్ ఫ్రెండ్స్, బంధన్ బ్యాంక్లో రెసిస్టెన్స్ వచ్చేసి 415 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 403. బంధన్ బ్యాంక్లో రెసిస్టెన్స్ వచ్చేసి 415 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 403. ఓకేనా. ఎంజీఎల్ ఫ్రెండ్స్, ఎంజీఎల్లో రెసిస్టెన్స్ వచ్చేసి 1098 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 1069 రూపీస్. ఫ్రెండ్స్ మనకి ఇందులో కొంచెం స్పేస్ ఉంది, ఏ విధంగా ట్రేడ్ చేయాలని తెలుసుకుందాము. ఈ తర్వాత నెక్స్ట్ లెవెల్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. ఫ్రెండ్స్ మనం ఏం చేస్తామంటే ఇంట్రాడేకి 3 మినిట్స్ కానీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ ట్రేడ్ అనేది చేస్తాము. 3 మినిట్స్ కానీ 5 మినిట్స్లో కానీ ట్రేడ్ అనేది చేస్తాము. అయితే ఏ విధంగా ట్రేడ్ చేయాలని తెలుసుకుందాం. ఫ్రెండ్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ దగ్గరికి, అంటే సపోర్ట్ దగ్గర కనుక మార్కెట్ వచ్చి ఇక్కడ కనుక ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వచ్చి కన్ఫర్మేషన్ గ్రీన్ క్యాండిల్ వస్తే ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం, కింద మన రిస్క్ రివార్డ్ ప్రకారం ఇక్కడ నుంచి అప్ సైడ్ అనేది బై చేస్తాం. ఓకేనా. సేమ్ ఇదే ప్రైస్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కనుక సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ ఏం చేస్తాం, మనం క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకుంటాం, కిందికి సెల్ చేస్తాం, ఆర్జెంటల్ పైన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తాం. ఓకేనా. ఇది రివర్స్ సినారియో. నెక్స్ట్ ఏంటంటే సపోజ్ కనుక రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయితే ఇక్కడేమో ట్రేడ్ చేయం, ఖచ్చితంగా మార్కెట్లో రీటెస్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని అప్ సైడ్ బై చేస్తాం, కింద స్టాప్ లాస్ ఇస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ సపోర్ట్ బ్రేక్ అయితే ఏం చేస్తాం, సపోర్ట్ బ్రేక్ అంటే ట్రేడ్ చేయకుండా ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకొని బేరిష్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ బేరిష్ క్యాండిల్ చూసుకొని డౌన్ సైడ్ సెల్ చేస్తాం, ఆర్జెంటల్ పైన స్టాప్ లాస్ ఇస్తాం. ఫ్రెండ్స్ మనం ఇచ్చిన సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ స్టాక్ దగ్గర పర్ఫెక్ట్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ దగ్గర మనం చెప్పిన ప్రైస్ యాక్షన్ ప్రకారం క్యాండిల్ స్టిక్ వస్తేనే ట్రేడ్ చేస్తాము, లేదా మనం ఇచ్చిన సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గరికి క్యాండిల్ స్టిక్ రాలేదు, ఎలాంటి యాక్షన్ చేయలేదు అంటే ఆ ట్రేడ్లో ట్రేడ్ అనేది చెయ్యం. ఆ రోజు మనం ఇచ్చిన సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది వర్క్ చేయలేదు అంటే పని చేయలేదు అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందే. ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ అనేది చేయొద్దు. మనం లెవెల్స్ తీసుకుంటాం, ప్రైస్ యాక్షన్ ప్రకారం తీసుకుంటాం. పూర్తిగా ఇలాంటి అనాలిసిస్ కూడా మీరు కూడా చేయాలంటే కోర్సులో జాయిన్ కండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఎందుకంటే డిఫరెంట్గా చెప్పాల్సి వస్తుంది. ఈ వీడియోలో చెప్తే మీకు అర్థం కాలేదనుకో ఇబ్బంది పడతారు. తక్కువ ఫీజా చెప్తున్నాము, ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు జాయిన్ అనేది కావచ్చు. అది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం వేరే స్టాక్లో లెవెల్స్ అని చూద్దాం. హీరో మోటార్ కార్ప్లో లెవెల్స్ వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి 3125 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 3104 ఫ్రెండ్స్. ఓకేనా. మహీంద్రా అండ్ మహీంద్రాలో రెసిస్టెన్స్ వచ్చేసి 723 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 716 రూపీస్, అగైన్ సపోర్ట్ వచ్చేసి 709 ఫ్రెండ్స్. బాటా ఇండియాలో రెసిస్టెన్స్ వచ్చేసి 1636 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 1596. బాటా ఇండియాలో రెసిస్టెన్స్ వచ్చేసి 1636 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 1596. ఐచర్ మోటార్ ఫ్రెండ్స్, ఐచర్ మోటార్లో రెసిస్టెన్స్ వచ్చేసి 2437 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 2424 రూపీస్, అగైన్ సపోర్ట్ వచ్చేసి 2394 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్. మరీ చెప్తున్నాను, ఈ రోజు ఇచ్చిన స్టాక్స్ ఈ రోజు మాత్రమే ట్రేడ్ చేయాలి, నెక్స్ట్ డేకి పనికిరావు. ఏ రోజు ప్రైస్ యాక్షన్ ప్రకారం ఆ రోజే స్టాక్ సెలెక్షన్ చేసుకుంటాం. నెక్స్ట్
స్టాక్స్లో రెస్ట్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అనేది తీసుకుంటాం. ఎప్పుడు తీసుకుంటాం? మన ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం తీసుకుంటున్నాము. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.